Hello and welcome to Rathod Science Academy. Today in this session we are going to see very important articles that appeared in our today's Hindu newspaper. So first of all, ఇక టైటిల్స్ తీసుకొని అందులో ఉన్న కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేసి మనం చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనం క్లియర్ గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టైటిల్ ఏమి ఇచ్చారు ఇక్కడ, గ్రౌండ్ వాటర్ దట్ గ్లోస్ గ్రీన్ ఎల్లో. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మన గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ గురించి. సో ఇక్కడ ఇమేజ్ లో మనకి ఇక్కడ హ్యాండ్ పంప్ యూజ్ చేసి వాటర్ డ్రా చేస్తుంటే బకెట్ లో కలర్ ఆఫ్ వాటర్ చూడండి ఎల్లో కలర్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటామినేషన్ విత్ వాట్ క్రోమియం అన్నమాట. సో ఇక్కడ మనం చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి మన కంట్రీలో అంటే మేజర్ గా పొల్యూషన్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, డిఫరెంట్ పొల్యూటెంట్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ అండ్ దాంతో పాటు దానికి సంబంధించిన డిసీజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఎక్కువ ఉంటే దానివల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది, మెర్క్యూరీ ఎక్కువ ఉంటే ఇటాయ్ వస్తుంది. సో అలా డిఫరెంట్ డిసీజెస్ దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటో చూసుకోండి. ఎందుకంటే చాలా సార్లు యూపీఎస్సీ పీవైక్యూలో అడిగిన క్వశ్చన్ అదనమాట ఎన్వైర్న్మెంట్ నుంచి. ఎలా అడిగారు అంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, అలాగే పేర్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ మళ్ళీ ఈ సంవత్సరం చాలా ఆర్టికల్స్ మన గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ మీద ఉన్నాయి కాబట్టి ఈసారి 2026లో మెయిన్స్ రాసే వాళ్ళకి అండ్ అలాగే 2026లో ప్రిలిమ్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అని చెప్పి దాని కింద స్టేట్మెంట్స్ రావచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్, అసలు పొల్యూటెంట్స్ ఇచ్చేసి ఇంకొక సైడ్ ఏమో డిసెస్ ఇచ్చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు, లేకపోతే పేర్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇది రిపీటెడ్ థీమ్ అని కూడా చెప్తారనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏం చెప్పారు, డికేడ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ డంపింగ్ చేయడం వల్ల సమ్ డికేడ్స్ ఆన్వర్డ్స్ అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వరకు కూడా లైక్ మనం ఇండస్ట్రీ నుంచి ఉన్న పొల్యూటెంట్స్ అన్ని కంటామినేటెడ్ అవ్వడం వల్ల మనకి చాలా ఏరియాస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో మేజర్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రోమియం పొల్యూషన్ ఇన్ గ్రౌండ్ వాటర్ అనమాట. దానివల్ల వాటర్ అనేవి అన్సేఫ్ గా మారే అండ్ దానివల్ల సీరియస్ హెల్త్ ఇంపాక్ట్స్ కూడా కనిపిస్తున్నాయని చెప్పారనమాట. సో క్రోమియం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక టాక్సిక్ మెటల్ అని చెప్పొచ్చు. ఇది నార్మల్ గా న్యాచురల్ గా అండ్ ఈవెన్ ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల మనకి పొల్యూటెంట్ అనేది గ్రౌండ్ వాటర్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 వ్యాలెంట్స్ ఉంటాయి, హెక్సా వ్యాలెంట్ ఉంటుంది, ట్రై వ్యాలెంట్ ఉంటుంది. హెక్సా వ్యాలెంట్ అంటే 6 అనమాట, 6 అనేది వ్యాలెన్సీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ యొక్క హెక్సా వ్యాలెంట్ క్రోమియం కనుక వాటర్ లో ఉన్నట్లయితే ఇది మరింత హార్మ్ఫుల్ బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ టాక్సిక్. దానివల్ల సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎలాంటివి అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ కానివ్వండి, క్యాన్సర్, స్కిన్ డిజార్డర్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ట్రై వ్యాలెంట్ క్రోమియం అనేది చాలా ఇంపార్టెంట్, ఈవెన్ మన డే టు డే బాడీ ఫంక్షన్ కి కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ హెక్సా వ్యాలెంట్ ఉంటే అది మాత్రం పొటెంట్ అని చెప్తా ఉంటాయి, పొటెంట్ పొల్యూటెంట్ అని. సో ఎక్కడి నుంచి వస్తాయి వేస్ట్ వాటర్ అంటే ఎస్పెషలీ ఈ క్రోమియం కంటామినేషన్ ఎలా అవుతుంది అంటే మేజర్ గా ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ నుంచి, మైనింగ్ నుంచి వచ్చే వేస్ట్ నుంచి, అలాగే అర్బన్ రన్ ఆఫ్ నుంచి, ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వల్ల ఆర్ఎల్స్ పొల్యూటెడ్ ఇరిగేషన్ వల్ల మనకి క్రోమియం కంటామినేషన్ అని మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెమెడీ ఏంటి, అసలు ఏం చేయాలి అంటే మనకి అడ్సార్ప్షన్ మెథడ్ ఉంటుంది, బయోజాప్షన్ మెథడ్ ఉంటుంది, అలాగే అయాన్ ఎక్స్చేంజింగ్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి మనం ఈ క్రోమియం ని వాటర్ నుంచి కొంతవరకు ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు ఓనం సీజన్ అనమాట. ఓనం అనేది నెక్స్ట్ కొద్ది రోజుల్లో ఉంది కాబట్టి సో మనకి ఏంటి చాలా ఆర్టికల్స్ ఓనం గురించి మనకి రోజు హిందూ పేపర్ లో అయితే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎడిషన్ లో అయితే మనకి పింక్ కలర్, డార్క్ బచ్చల పండు కలర్, చిన్న చిన్న మ్యారీగోల్డ్ కూడా ఉంటుంది కదా, సో అవి హార్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా వాటి గురించి ఒక ఆర్టికల్, ఒక ఇమేజ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకొక ఇమేజ్ ఈ రోజు న్యూస్ పేపర్లో ఏంటంటే ఈ యొక్క పులికల్లి గురించి వచ్చింది. అండ్ పులికల్లి గురించి మీకు యూపీఎస్సీలో క్వశ్చన్ రావచ్చు. ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పులికల్లి అని చెప్పేసి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు, లేకపోతే మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ కూడా మీకు పులికల్లి గురించి అడగచ్చు. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పులికలి అంటే లెపర్డ్ ఆర్ టైగర్, కలి అంటే ఏంటంటే ప్లేన్ మలయాళం, పులి అంటే టైగర్ ఆర్ లెపర్డ్, కలి అంటే మలయాళంలో ప్లే అని అర్థం. అంటే నార్మల్ గా ఇది మనకి స్ట్రీట్ పర్ఫార్మెన్స్ లాగా ఒక ఫోక్ డాన్స్ అని క్లియర్ గా చెప్పొచ్చు అనమాట. సో ఓణం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మంత్ లో చేసుకుంటారనమాట.
సారీ, యాక్చువల్లీ మనం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో తెలుగు స్టేట్స్ లో హార్వెస్ట్ ఫెస్టివల్. సో ఓణం కూడా ఒక రైస్ హార్వెస్ట్ ఫెస్టివల్ కింద కేరళలో జరుపుకుంటారనమాట. అండ్ ఆ ఫెస్టివల్లో ఈ పుల్లికలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్. సో ఇక్కడ ద మెయిన్ థీమ్ ఏంటి ఫోక్ ఆర్ట్ది అంటే టైగర్ హంటింగ్ అన్నమాట. ఎస్పెషలీ టైగర్ అండ్ హంటర్ మధ్యలో ఉన్న రిలేషన్ ని ఈ యొక్క ఆర్ట్ ద్వారా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ లో ఉన్న పర్ఫార్మర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని టైగర్ ఆర్ హంటర్ అండ్ డాన్స్ అలా బాడీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్ వేసుకుంటూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఈ ఫోక్ డాన్స్ ని చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏంటి, యునైటెడ్ అండ్ ఫ్రీ. సో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని చెప్తుంది. సో దీనికి కూడా ఏంటంటే మనకు కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఇండియాలో నీట్ పేపర్ లీక్ అయింది. దాని తర్వాత స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే ఢిల్లీలో జంతర్ మంతర్. అండ్ ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల దానికి మరింత ఫ్యూయల్ దొరికింది. దాని తర్వాత అపోజిషన్ పార్టీ పీపుల్ కూడా మన మాన్సూన్ సెషన్ స్టార్టింగ్ అప్పుడు మన రూలింగ్ పార్టీ అయితే ఉందో వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చేయలేదు. దానివల్ల ఈ అపోజిషన్ పార్టీ కూడా ఈ స్టూడెంట్స్ కి ప్రొటెస్ట్ చేయడం వల్ల ఓవరాల్ గా మనకి లా అండ్ ఆర్డర్ ఇన్ ప్రాబ్లం వచ్చేసింది కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రైట్ టు ప్రొటెస్ట్ గురించి చెప్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1A దేని గురించి మాట్లాడుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతుంది కదా. అందులో మనకి రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో దాని గురించి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో ఇన్ డీటెయిల్ గా మనం దీన్ని క్లియర్ గా చూద్దాం. అండ్ ఈసారి ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 19(1)A మీద ఫర్ షూర్ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా వస్తుంది అంటే రైట్ టు ప్రొటెస్ట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. లేకపోతే డైరెక్ట్ గా మీకు ఒక సైడ్ ఆర్టికల్స్ ఇచ్చేసి అవి దేనికి సంబంధించినవి అని చెప్పి మ్యాథ్స్ ఫాలోయింగ్ విధంగా కూడా అడగచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఈసారి మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందా పాలిటీలో అంటే వందే మాత్రం ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ని క్లియర్ గా చూద్దాం. అసలు ఏంటి, అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని చెప్పి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీ కంట్రీలో మనం పీస్ఫుల్ డిసగ్రీమెంట్ ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల నుంచి క్రిటిసిజం వచ్చినప్పుడు మాత్రమే మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా గవర్నమెంట్ సైడ్ నుంచి అని చెప్పి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హెల్దీ డెమోక్రసీ అని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క ఐడియా అన్నమాట. మరి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ వాట్ రిలీజియస్ డైవర్సిటీ ఆర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం. ఓన్లీ రిలీజియస్ డైవర్సిటీ కాదు, మనకి రిలీజియస్ డైవర్సిటీ ఉంది, అలాగే కస్టమ్ డైవర్సిటీ ఉంది, లాంగ్వేజ్ డైవర్సిటీ ఉంది, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా డైవర్సిటీ ఉంది. అండ్ ఇట్ ఇస్ లైక్ మనకి చాలా డైవర్సిటీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం సింగిల్ నేషనల్ లాంగ్వేజ్ ని అలాగే సింగిల్ కల్చర్ ని సింగిల్ ఐడెంటిటీని మనం ఇంపోజ్ చేయడానికి కుదురుతుందా? ఫర్ షూర్ కుదరదు. ఎందుకంటే ఆర్టికల్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి చెప్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఏంటవి అంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. అండ్ ఈవెన్ మనకి 8th షెడ్యూల్ లో 22 ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్, సింగిల్ కల్చర్, సింగిల్ ఐడెంటిటీ అంటే తప్పు అయిపోతుంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా చాలా సార్లు మన కంట్రీలో యాంటీ హిందీ ఎడ్యుకేషన్స్ కూడా అయ్యాయి 1960s వే బ్యాక్ లో. అలాగే మన యొక్క స్టేట్స్ అనేవి రీఆర్గనైజేషన్ దేని బట్టి అయ్యాయంటే లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ బేస్డ్ రీఆర్గనైజేషన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనం రీసెంట్ గా ఉన్న ఇష్యూ చూసుకున్నట్లయితే స్టూడెంట్ డెమాన్స్ట్రేషన్స్, స్టూడెంట్ల ప్రొటెస్ట్లు, అలాగే అరెస్ట్లు, రిస్ట్రిక్షన్స్ అండ్ ఈవెన్ పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం, అవన్నీ కూడా సమ్ టైమ్స్ యాంటీ నేషనల్ గా అని చెప్పి మన గవర్నమెంట్ చెప్తుంది. కానీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ డెమోక్రసీ కానివ్వండి, ఇలా హెల్దీ ప్రొటెస్ట్లు అలాగే హెల్దీ క్రిటిసిజం అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్తుంది. సో ఇక్కడ యూనిటీ అని చూసుకున్నట్లయితే వాట్ ఈస్ యూనిటీ, మన దగ్గర షేర్డ్ సిటిజన్షిప్ ఉంది, అలాగే కాన్స్టిట్యూషన్ లాయల్టీ ఉంది, అలాగే ఎబిలిటీ ఆఫ్ డైవర్స్ గ్రూప్స్ టు లివ్ టుగెదర్, అది కూడా మన యొక్క యూనిటీకి ఎగ్జాంపుల్స్. కానీ యూనిఫార్మిటీ అంటే ఏంటి, ఇంపోజింగ్ ఆఫ్ వన్ లాంగ్వేజ్, వన్ కల్చర్, అడ్మినిస్ట్రేటివ్ మోడల్,
ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఇండియా. ఇన్ ఇండియా వీ కెన్ ఫోకస్ ఆన్ యూనిటీ రాదర్ దాన్ యూనిఫార్మిటీ అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్పింది. అండ్ అంతేకాకుండా డిసెంట్ ఎందుకు ఇంపార్టెంట్ మన కంట్రీలో అన్నట్లయితే పీస్ఫుల్ డిసెంట్ అనేది ఆర్టికల్ 19(1)(a) ఫండమెంటల్ రైట్ లో అండ్ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈవెన్ టెంపరీ గవర్నమెంట్ అలాగే పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ మధ్యలో కూడా ప్రాపర్ గా బ్లర్ అనేది ఉంది కాబట్టి సో అసలు మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఆర్టికల్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది రాదర్ దాన్ గవర్నమెంట్ టెంపరీ గవర్నమెంట్ అన్నట్టు చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం డిసెంట్ సప్రెస్ చేసినట్లయితే దట్ విల్ లీడ్స్ టు సేఫ్టీ వాల్వ్ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో ఏమవుతుంది, పీపుల్ యొక్క గ్రీవాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేయడానికి కుదరదు అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ మన ఆర్టికల్ క్లియర్ గా చెప్పేది ఏంటి అంటే మన ఇండియాలో పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అనేవి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, దాన్ని కట్టెల్ చేయకూడదు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పారు, ఇండియాస్ డెమోక్రసీ నీడ్స్ డిఫరెంట్ ఎలక్టోరల్ రిథమ్స్. ఈ ఆర్టికల్ వచ్చేసి 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇండియాలో ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంకెప్పుడైనా ఇలాంటి డిబేట్స్ వచ్చాయా, అసలు ఇండియాకి డెమోక్రసీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అసలు మనకి 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఉన్నాయా లేకపోతే డిఫరెంట్ టైమ్స్ ఎలక్షన్స్ ఉన్నాయా, అండ్ అలాగే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవాలి. అండ్ దీని మీద ఫర్ షూర్ మీకు మెయిన్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 2024 మెయిన్స్ లో కూడా 1 నేషన్ 1 ఎలక్షన్స్ గురించి అయితే మీకు క్వశ్చన్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం 1 నేషన్ 1 ఎలక్షన్ చూసుకున్నట్లయితే ఇదేంటి, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి కూడా ఒక్కటేసారి ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడాన్ని మనం 1 నేషన్ 1 ఎలక్షన్స్ అని అంటాం. దీని ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇండియాకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఫ్రమ్ 1947 ఆ టైంలో నుంచి మనకి ఎలక్షన్స్ ఏదైతే కండక్ట్ చేశారో అప్పుడు మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండే లోక్సభకి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. అలా 4 జనరల్ ఎలక్షన్స్ వరకు మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ దాని తర్వాత ఏమైంది అంటే మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ప్రీ మెచ్యూర్ గా డిజాల్వ్ అవ్వడం వల్ల ఆ సైకిల్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నుంచి అంటే 1970 నుంచి మనం జరుపుకున్న ఎలక్షన్స్ అన్ని కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాకుండా ఏ టైంలో అయితే మనకి 5 years అయిపోతుందో అలా మనం ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఒక్కటేసారి లోక్సభకి అండ్ అసెంబ్లీస్ కి మనం ఎలక్షన్స్ ని కండక్ట్ చేసినట్లయితే ఓవరాల్ గా కాస్ట్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే సపరేట్ ఎలక్షన్ సైకిల్స్ ని మనం మెయింటైన్ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఇట్స్ లాంగ్ టర్మ్ గవర్నెన్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. అలాగే రెండింటికి కూడా ఎలక్షన్స్ ఒక్కటేసారి ఉండడం వల్ల మన ఓటర్ టర్న్అవుట్ ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా మారుతుంది, బోత్ పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ ఎట్ నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ రీజనల్ లెవెల్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ గా మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎఫిషియెంట్ గా మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇవి అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి సింక్రొనైజింగ్ ఛాలెంజెస్, అంటే ఒకటేసారి మనం లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అనేది జరపడం వల్ల ఓవరాల్ గా ప్రాసెస్ చాలా డిఫికల్ట్ గా అవుతుంది, దానివల్ల కొన్నిసార్లు లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అండ్ ఫెడరలిజం ఇష్యూస్ అనేవి కూడా మనకి రేజ్ అవుతాయి, అంటే చాలా వరకు ఓన్లీ మేజర్ పొలిటికల్ పార్టీస్ హైలైట్ అవుతాయి, రీజనల్ పొలిటికల్ పార్టీస్ కి మనకి డిసడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటర్ బిహేవ్, ఓటర్స్ ఆల్సో విల్ బి గెట్ కన్ఫ్యూజ్, లైక్ ఎంపీ ఓట్స్ ఏంటి ఎమ్మెల్యే ఓట్స్ ఏంటి అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కూడా జరుగుతుంది. దానివల్ల రెండిట్లలో సేమ్ గా అనిపించే సింబల్స్ కి వాళ్ళు ఓట్ వేయడం వల్ల ఆబ్వియస్ గా రీజనల్ పొలిటికల్ పార్టీస్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఆల్రెడీ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ కన్సర్న్స్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనకి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రిలేటెడ్ టు 1 నేషన్ 1 ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఇస్ దిస్ 1 నేషన్ 1 ఎలక్షన్, సో మీ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, ఉండాలా లేదా అని చెప్పి కూడా మీరు ఈ పాయింట్ లో ఆలోచించాలన్నమాట. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఆల్రెడీ ఇది రిపీటెడ్ థీమ్ అని చెప్తున్నాను. ఓకే, సో ఫోకస్ ఆన్ దిస్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుంది అంటే నాట్ జస్ట్ టర్బులెన్స్, ఇండియాస్ ఏవియేషన్ షుడ్ నాట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఛాన్స్ ఫర్ సేఫ్టీ.
సో ఈ ఆర్టికల్ మన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ గురించి మాట్లాడుతుంది. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయింది కదా, అండ్ దాని తర్వాత రీసెంట్ గా August 4th మళ్ళీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే సడన్ గా ఎగురుతున్న ఫ్లైట్ 300 feet ఆల్టిట్యూడ్ డౌన్ కి వచ్చేసింది అనమాట. దానివల్ల అందులో ప్రయాణిస్తున్న పీపుల్ కి ఎస్పెషల్లీ చాలా ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఇలాంటివి జరగకుండా మన ఏవియేషన్ సెక్టార్ ని ఎలా స్ట్రాంగ్ గా ఉంచాలి అన్న పాయింట్ లో మీరు థింక్ చేయాలన్నమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఇన్సిడెంట్ ఏమైంది, August 4th 2026 ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది ఫుకేట్ టు ఢిల్లీ అనేది వెళ్తుంది అనమాట. అందులో 137 passengers అలాగే 8 crew members ఉన్నారు. సడన్ గా ఈ ఏరోప్లేన్ అనేది 300 feet కి సడన్ గా తగ్గిపోయింది అనమాట. పైనుంచి సడన్ గా 300 feet వెరీ ఫాస్ట్ కిందికి రావడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఎలాగోలా దాన్ని అయితే ఢిల్లీలో సేఫ్ గా ల్యాండ్ చేశారు. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇంజురీస్ అయితే అయ్యాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏమనుకున్నారు అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకున్నారు. సో అసలు ఈ ఇన్సిడెంట్ కి రీజన్స్ ఏంటి అంటే హైడ్రాలిక్ సిస్టమ్ సరిగా పనిచేయలేదంట, అలాగే ఫ్లైట్ కంట్రోల్ ఫాల్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు, ఆటో పైలట్ డిస్కనెక్షన్ కూడా అయ్యింది సడన్ గాని, అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇండికేషన్స్, అలాగే ఇంజన్ యాంటీ ఐస్ వార్నింగ్, ఇవన్నీ కూడా చాలా మల్టిపుల్ ఇష్యూస్ అయితే ఏరోప్లేన్ లో ఉండడం వల్ల ఇలాంటి ఇష్యూస్ జరిగాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఇక్కడ ఏమంటున్నారు ఈ ఆర్టికల్లో అంటే ఓవరాల్ గా మన ఏవియేషన్ సెక్టార్ కి మనం సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి, ఆర్ ఎల్స్ మనం దాన్ని స్ట్రెంథెన్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకి ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది చాలా పెరిగింది బికాస్ ఆఫ్ ఎఫిషియన్సీ, అండ్ ఈవెన్ మనకి కాస్ట్ కూడా మనకి ఉడాన్ స్కీమ్ ఉంది కాబట్టి కొంతవరకు కొంత కాస్ట్ తగ్గింది. అండ్ దాంతో పాటు ఏంటంటే రోడ్డు రైల్వేస్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయినప్పటికీ కూడా మనం ఎయిర్వేస్ ని యూజ్ చేయడం వల్ల మనం టైం ని సేవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ మేజర్ రీజన్ వై దర్ ఇస్ ఇంక్రీజ్డ్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఇన్ ఎయిర్వేస్. అండ్ అంతేకాకుండా ఓవరాల్ గా గ్లోబల్ గా కూడా కాంపిటేటివ్ రేస్ ఫర్ ఇండియన్ ఎయిర్వేస్ అనేవి పెరిగాయి. అండ్ ఈవెన్ మనకి రీజనల్ కనెక్టివిటీ ఉడాన్ స్కీమ్ ద్వారా చాలా ఏరియాస్ లో మనకి కనెక్టివిటీ విత్ ఏరోప్లేన్స్ కూడా పెరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అడ్వాన్స్ లాజిస్టిక్స్ అలాగే ఫ్లైట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ గానే ఏరోప్లేన్స్ లో ఉంది కాబట్టి ఎస్ వీఆర్ ఇంక్రీజింగ్ అండ్ వీఆర్ అట్రాక్టింగ్ ద పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సస్టైనబిలిటీ ఇన్నోవేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కానీ మనకున్న మేజర్ ఛాలెంజెస్ ఏంటి ఎయిర్వే సెక్టార్ లో అంటే గ్రౌండెడ్ ఫ్లీట్ క్రైసిస్, ఓవర్ 160 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, కాకపోతే దే ఆర్ నాన్ ఆపరేషనల్ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, దానివల్ల ఓవరాల్ కెపాసిటీ ఆఫ్ డీజీసీఏ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ కన్సంట్రేషన్, ఫినాన్షియల్ స్ట్రెస్. సో మన దగ్గర ఇండియాలో చూసుకున్నట్లయితే మేజర్ గా 2 కంపెనీస్ దే ఆర్ మోనోపోలైజింగ్ దిస్ ఎయిర్వేస్. ఒకటి ఏంటంటే ఇండిగో, ఇంకోటి ఏంటంటే టాటా గ్రూప్ ఆఫ్ ఎయిర్లైన్స్. దానివల్ల వేరే ఎయిర్లైన్స్ కి కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట ఫినాన్షియల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవియేషన్ ఫ్యూయల్ ట్యాక్సెస్ అయితే పెరుగుతున్నాయి. సో దానివల్ల మనకి కాస్ట్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో ఎయిర్ ట్రావెల్ పెనిట్రేషన్, మ్యాన్ పవర్ షార్టేజెస్. సో మనకి ఏంటంటే అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి దానికంటే తక్కువే బుక్ అవుతున్నాయి. దాంతో పాటు ఏంటి అని చూసుకున్నట్లయితే చైనాలో అండ్ బ్రెజిల్లో చూసుకున్నట్లయితే మ్యాన్ పవర్ చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారు. బట్ ఇండియాలోకి వచ్చేసరికి మనకి మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా మనకైతే ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎస్పెషలీ దేని గురించి షార్టేజ్ అంటే పైలట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, క్యాబిన్ క్రూ మెంబర్స్ కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా తక్కువ అమౌంట్ లో ఇండియాలో వర్క్ ఫోర్స్ లో ఉన్నారనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఏరోప్లేన్స్ ఆర్ ఎయిర్వేస్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మన సివిల్ ఏవియేషన్ సెక్టార్ ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకొచ్చిందో చూసుకోవాలి. సో అందులో ఏంటి మనకి ఉడాన్ స్కీమ్ ఉంది, దాన్ని 2016 లో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ కూడా ఉంది. ఓవరాల్ గా మెయింటెనెన్స్ కానివ్వండి, రిపేర్ కానివ్వండి, ఓవర్ హాల్ టాక్సేషన్, దాని గురించి మొత్తం చూసుకునేది ఈ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పోర్ట్స్ ఫర్ భారత్ నిర్మాణ్ అనే ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేశారు. అండ్ దాంతో పాటు మేక్ ఇన్ ఇండియా ఇన్ ఏవియేషన్ సెక్టర్. సో వీఆర్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ కంట్రీ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిజి యాత్ర అనే ప్రోగ్రామ్ ఉంది. అండ్ దాంతో పాటు గగన్ అనే ప్రోగ్రామ్, కృషి ఉడాన్ స్కీమ్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ అయితే సబ్సిడీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కి. అండ్ ఈవెన్ ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఎట్ గిఫ్ట్ సిటీ, ఆ స్కీమ్ కూడా రీసెంట్ గా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ స్కై పాలసీ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఎయిర్ స్పేస్.
సో ఇలాంటి స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ వల్ల ఓవరాల్ గా గవర్నమెంట్ అయితే ఏవియేషన్ సెక్టర్ ని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద ఫెడరల్ డైలమా ఆఫ్ డీలిమిటేషన్. ఈ ఆర్టికల్ వచ్చేసి డీలిమిటేషన్ గురించి. రీసెంట్ గా మనం కొన్ని ఆర్టికల్స్ అయితే డీలిమిటేషన్ గురించి చదువుకున్నాం. అసలు డీలిమిటేషన్ ఏంటంటే వీఆర్ డ్రాయింగ్ బౌండరీస్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ లోక్సభ కదా. సో ఇక్కడ ఏంటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మన డీలిమిటేషన్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే యూనియన్ గవర్నమెంట్ 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిల్ ప్రకారం ఏంటంటే మన నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ లోక్సభని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే 550 సీట్స్ నుంచి అరౌండ్ 850 సీట్స్ వరకు పెంచాలి అని అనుకుంటున్నారు. సో అది ఎలా అంటే మనం ఇప్పుడు కొత్తగా సెన్సస్ స్టార్ట్ చేస్తారు, కొత్త సెన్సస్ డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం మనం డీలిమిటేషన్కి వెళ్తాం. ఆ డీలిమిటేషన్ ద్వారా మనం ఈ యొక్క లోక్సభ సీట్స్ ని పెంచాలి అనే ఐడియాతో గవర్నమెంట్ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టింది అనమాట. సో కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, టిఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది సౌత్ లో తక్కువ ఉంటుంది, నార్త్ లో తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు నార్త్, సౌత్ లో పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి సౌత్ నుంచి తక్కువ ఉంటాయి అని చెప్పి సదరన్ స్టేట్స్ అనేవి దీన్ని అపోజ్ చేస్తున్నాయి. సో రీసెంట్ గా ఏమైందంటే తమిళనాడు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ అనేది పాస్ అయింది. అదేంటంటే దే హ్యావ్ టు ఫ్రీజ్ ద సీట్స్ ఫర్ లోక్సభ ఎట్ 543. సో ప్రెసెంట్ ఎన్నైతే స్టేట్స్ వైజ్ సీట్స్ ఉన్నాయో అంతవరకే ఫ్రీజ్ అవ్వాలి అని చెప్పి రీసెంట్ గా తమిళనాడులో బిల్ అయితే పాస్ అయింది అనమాట. సో అందుకే ఇప్పుడు మనకి ఈ డీలిమిటేషన్ మళ్ళీ న్యూస్ లో ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే కరెంట్ సీట్స్ అండ్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ డస్ నాట్ సాటిస్ఫై ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 person 1 vote 1 value. కాబట్టి ఎప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే వీ హ్యావ్ టు ఇంక్రీస్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అంటుంది. కానీ సదరన్ స్టేట్స్ కున్న ప్రాబ్లం ఏంటి, నో ఆర్ రిప్రజెంటేషన్ విల్ బి రెడ్యూస్డ్ అని చెప్పి ఈ సదరన్ స్టేట్స్ అంటున్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. కానీ ఈసారి డీలిమిటేషన్ మీద మాత్రం మీకు మెయిన్స్ లో అండ్ ఈవెన్ ఫిలిమ్స్ లో కూడా క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. ఒక్కసారి దాన్ని క్లియర్ గా మీరు చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పులిక్కలి గురించి. పులిక్కలి is a traditional folk performance associated with Kerala. Second, it is particularly associated with the festival of Onam. Next, performers traditionally paint their bodies to resemble tigers. Pulikkali is primarily a classical dance form performed in temples. సో ఈ 4 స్టేట్మెంట్స్ చూసి ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఏది రాంగ్ స్టేట్మెంటో అది చూసుకొని కరెక్ట్ ఆప్షన్ని కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు రైట్ టు ప్రొటెస్ట్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మళ్ళీ అగైన్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ ద ఫండమెంటల్ రైట్ కాల్డ్ రైట్ టు ప్రొటెస్ట్. అండ్ నెక్స్ట్ ద రైట్ టు పీస్ఫుల్ అసెంబ్లీ ఈస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19. నెక్స్ట్ రైట్ టు ప్రొటెస్ట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. A protest involving violence is automatically protected under Article 19. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇదే ఫార్మాట్ 2027 యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో మీరు చూడొచ్చు అనమాట. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ట్రై టు లెట్ మీ నో యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుని జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్ అవర్ అకాడమీ. మన దగ్గర 26th ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ అయితే లాంచ్ అవుతుంది. సో మన దగ్గర ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట కోర్స్. ట్రై టు జాయిన్ గైస్. అండ్ మీకు కనుక ఆ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ క్వైరీస్ ఉన్నా ప్లీజ్ టు కాంటాక్ట్ us on this number 8074765513. And I wish you all the best. Thank you guys.